Hey my YouTube family, how are you? Welcome back to my channel Mama Mix. నేను నస్రీన్ అండ్ ఈ రోజు వీడియో ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది మేకప్ కోసం. మేకప్ ఎలా వేసుకోవాలి ఏంటి, కొంతమంది మేకప్ వేసుకోవడం కూడా రాదు, వాళ్ళకి మేకప్ వేసుకోవాలని ఉంటుంది బట్ వాళ్ళకి ఎలా వేసుకోవాలో ప్రాసెస్ తెలీదు. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ దెమ్. మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి మేకప్ రిలేటెడ్. సో అన్నిటికీ ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టి అన్నిటికీ నేను ఆన్సర్ చెప్పి మీకు ఒక క్లారిటీతో నేను వచ్చాను. సో వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు నా ఛానల్కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ వితౌట్ వేస్టింగ్ ద టైం మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో నేను నా మేకప్ కిట్ని చూపిస్తా మీ అందరికీ. చూస్తారా? చడా! సో మేకప్ అంటే ఫస్ట్ ఏమనుకుంటారు అందరూ, అమ్మో మేకప్ అంటే చాలా హెవీగా వేసేసుకుంటారు అనుకుంటారు. బట్ అకేషన్ని బట్టి ఉంటుంది. అండ్ మేకప్ అంటే అంత హెవీగా ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి ప్రైస్. చాలా మంది ఏంటంటే మేకప్ ప్రొడక్ట్స్ చాలా కాస్ట్ ఉంటాయి, వీ కాంట్ అఫోర్డ్ అనుకుంటారు. అఫోర్డబుల్ రేంజ్లో, అండర్ బడ్జెట్లో కూడా చాలా మేకప్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మన స్కిన్కి హార్మ్ చేయకుండా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా తెలుసుకోవాలి. సో నేను నా మేకప్ కిట్లో నేను ఏం యూస్ చేస్తాను, అండ్ నెక్స్ట్ మేకప్ ప్రాసెస్ లైక్ స్టెప్స్ ఏంటి, దేని తర్వాత ఏం అప్లై చేయాలి స్కిన్ మీద అన్నవి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో మేకప్ వేసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన స్కిన్ని చక్కగా ఒక ఫేస్ వాష్, ఎనీ ఫేస్ వాష్ లైక్ రైస్ వాటర్ ఫేస్ వాష్, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్, ఇలా చాలా టైప్స్ ఉంటాయి ఫేస్ వాషెస్లో. అవి యూజ్ చేసి చక్కగా ఫేస్ని అయితే వాష్ చేసేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే మాయిశ్చర్. మన ఫేస్కి మాయిశ్చర్ చాలా ఇంపార్టెంట్ బికాస్ మన స్కిన్ని ప్రిపేర్ చేసుకోవాలి మేకప్ కోసం. సో మాయిశ్చర్ ఇట్ హైడ్రేట్స్ అవర్ స్కిన్. సో మాయిశ్చర్ అయితే అప్లై చేయాలి. సో చాలా మార్కెట్లో చాలా మాయిశ్చర్స్ ఉంటాయి. సో నేను యూజ్ చేసేది మాత్రం ఈ ఫాక్స్టైల్ ఆయిల్ బ్యాలెన్సింగ్ మాయిశ్చరైజర్. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే నాది కాంబినేషన్ స్కిన్, అంటే టీ జోన్. ఈ టీ జోన్ మొత్తం ఆయిల్ ఉంటుంది, ఇట్ సైడ్ అంతా కూడా చాలా డ్రైగా ఉంటుంది. సో ఈ ఆయిల్ కంట్రోల్ చేస్తే ఏంటంటే నాకు పింపుల్స్ ఇక్కడ వస్తాయి ఆన్ ద ఫోర్ హెడ్, అండ్ బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ ప్రాబ్లం చాలా ఉంటుంది నాకు. సో అండ్ ఇక్కడ పోర్స్ కూడా ఓపెన్ పోర్స్ ఉంటాయి. సో నాకు ఆయిల్ కంట్రోల్ అవ్వడానికి నేను ఇది యూజ్ చేస్తాను, ఫాక్స్టైల్ ఆయిల్ బ్యాలెన్సింగ్ మాయిశ్చరైజర్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సన్ స్క్రీన్. ఫస్ట్ స్టెప్ మాయిశ్చరైజర్, సెకండ్ స్టెప్ సన్ స్క్రీన్. నేను యూజ్ చేస్తాను. నేను ఆల్రెడీ నా చాలా మేకప్ ప్రొడక్ట్స్ లైక్ వీడియోస్లో మీరు చూసి ఉంటారు, న్యూట్రోజినాది యూజ్ చేస్తానని. న్యూట్రోజినాది కూడా యూజ్ చేస్తాను. అండ్ దట్ టు అలాంగ్ విత్ దట్ నేను ఫాక్స్టైల్ది ఈ జ్యూస్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. ఏంటని ఫాక్స్టైల్ చూపిస్తుంది అనుకుంటున్నారు, నేనేం ప్రమోషన్ చేయట్లేదండి. జస్ట్ ఈ ఫాక్స్టైల్ చాలా నా స్కిన్కి చాలా సూట్ అయింది, ఈ ఫాక్స్టైల్ బ్రాండ్వి ప్రొడక్ట్స్ అన్నీ కూడా. సో దట్ నేను ఫాక్స్టైల్ యూజ్ చేస్తున్నాను. అండ్ సన్ స్క్రీన్ అయితే మాత్రం ఇది జస్ట్ ట్రయల్, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ నేనైతే న్యూట్రోజినా యూజ్ చేస్తాను. అది ఆల్రెడీ మీకు నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ వీడియోలో నేను ఆల్రెడీ పెట్టాను, మీరు చూడొచ్చు. సో అలాంగ్ విత్ దట్ ఇది కూడా యూజ్ చేస్తున్నాను నేను. సో ద సెకండ్ స్టెప్ ఈస్ సన్ స్క్రీన్. ఫస్ట్ ఈజ్ మాయిశ్చరైజర్ అండ్ ద సెకండ్ ఈజ్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేస్తారంటే లైక్ ఓజోన్ లేయర్ ఎలా అయితే డైరెక్ట్ సన్ రైస్ ఎర్త్ మీద పడకుండా ఎలా అయితే మన ఒక లేయర్ ప్రొటెక్ట్ చేస్తుందో, అలాని మనకి డైరెక్ట్ ఆ సన్ రేస్, ఆ డస్ట్ ఏదైతే ఉందో అన్నీ మన స్కిన్, మన పోర్స్ లోపలికి వెళ్ళకుండా ఆ సన్ స్క్రీన్ అనేది మన స్కిన్ మీద లేయర్ ఫామ్ అయ్యి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో బయటికి వెళ్తే మాత్రమే సన్ స్క్రీన్ యూజ్ చేయాలన్న రూల్ అయితే లేదు. మీరు ఇంట్లో ఉన్నా కూడా మన ఎయిర్లో చాలా డస్ట్ అనేది ఉంటుంది. సో ఇంట్లో ఉన్నా కూడా మీరు ఎప్పుడు సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ ఆ స్కిన్ మీద అప్లై చేసి ఉంచండి. సో దట్ మీ స్కిన్ ఎప్పుడు కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. మీ స్కిన్ ఎటువంటి డస్ట్కి కానీ సన్ రేస్, డస్ట్ వీటన్నిటికి ఎఫెక్ట్ అవ్వకుండా చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది మీ స్కిన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్రైమర్.
నేను ఇక్కడ లాక్మీది యూస్ చేస్తున్న ప్రైమర్ ఎప్పుడు కూడా జెల్ బేస్డ్ యూస్ చేయడం బెటర్, జెల్ బేస్డ్ ప్రైమర్. సో నేను ఇక్కడ మీకు చూపిస్తాను, జెల్ బేస్డ్ ప్రైమర్ యూస్ చేస్తే ఏంటంటే, జెల్ బేస్డ్ ఎందుకు చెప్పానంటే, జెల్ బేస్డ్ మనకి ఓపెన్ పోర్స్ ఏదైతే ఉన్నాయో ఓపెన్ పోర్స్లోని కరెక్ట్గా ఫిల్ అయ్యి మన స్కిన్ మీద ఒక స్మూత్ ఫినిష్ అనేది ఇస్తుంది ప్రైమర్. సో వెన్ ఎవర్ యూ చూస్ అ ప్రైమర్, చూస్ జెల్ ప్రైమర్. జెల్ బ్లూ హెవెన్లో ఉంటుంది, హుడా బ్యూటీలో ఉంటుంది. దట్ ఈస్ ఆల్ అండర్ బడ్జెట్. మనకి 250 బిలో 250లోనే మనకి ఇస్తుంది ప్రైమర్. సో ప్రైమర్ మనం మన ఫేస్ మీద యూస్ చేసిన స్కిన్ మీద అప్లై చేసిన తర్వాత ఒక 5 minutes ఉంచాలి. ఆఫ్టర్ దట్ మనం ఫర్దర్ స్టెప్ మూవ్ అవ్వాలి. ఎందుకంటే ప్రైమర్ మన పోర్స్ లోపల ఫిల్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో 3 steps completed. Next, the 4th step is foundation. Yes, I am using here Lakme 925 foundation. మీరు ఏదైనా అకేషన్స్కి, పార్టీస్కి, మ్యారేజెస్కి మీరు మేకప్ చేసుకుంటున్నప్పుడు మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ప్రైమర్, ఫౌండేషన్ ఈ ప్యాటర్న్లో వస్తారు. లేదంటే మీరు డైలీ మేకప్ పర్పస్ వేసుకుంటున్నారు, లైక్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఉమెన్ ఆర్ కాలేజ్ స్టూడెంట్, ఎవరైనా కూడా డైలీ బేస్ లైట్ మేకప్ కావాలంటే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ కంపల్సరీ, అండ్ అలాంగ్ విత్ దట్ ఎనీ BB and CC creams. So here it is again, Lakme 925. Here I am using this CC cream. CC creams, BB creams ఏంటంటే మనకి మన స్కిన్ని చాలా టోన్ చేసి మనకి మార్నింగ్ 9 to 5 వరకు కూడా మన స్కిన్ని చాలా ఫ్రెష్గా ఉంచుతుంది, అండ్ ఆ గ్లో అలానే మెయింటైన్ చేస్తుంది ఈ BB and CC క్రీమ్స్. సో ఇఫ్ యు ఆర్ ఎ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ ఆర్ వర్కింగ్ ఉమెన్, ఎవరైనా కూడా మాయిశ్చరైజర్, దెన్ ఆఫ్టర్ సన్ స్క్రీన్, ఆఫ్టర్ BB CC క్రీమ్స్ యూస్ చేసుకుంటే మంచిది. అండ్ నెక్స్ట్, మీరు ఏదైనా ఫంక్షన్స్కి, అకేషన్స్కి అటెండ్ అవుతున్నారంటే ఫస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ప్రైమర్ అండ్ ఫౌండేషన్. లాక్మీ 925 ఫౌండేషన్. ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. సో మన స్కిన్ ఎలా అయితే స్కిన్ టైప్స్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్ ఇలా ఉంటాయో, మళ్ళీ అందులో కూడా కొన్ని టైప్స్ ఏంటి, లైక్ షేడ్స్, స్కిన్ షేడ్స్. కొంచెం మంది చాలా మిల్కీ వైట్లో ఉంటారు, కొంచెం మంది మీడియం వీటిష్ కలర్లో ఉంటారు, కొంచెం మంది డస్కీ స్కిన్లో ఉంటారు. ఆ డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే షేడ్స్ ఉంటాయి. మనం ఈ షేడ్స్ బయట మనం ఇది టెస్ట్ చేస్తున్నప్పుడు ఏదైతే ఉంటుందో, ఈ టెస్ట్ చేస్తున్నప్పుడు చాలామంది ఇక్కడ రాస్తారు. బట్ ఐ సజెస్ట్ యూ టు డూ అ టెస్ట్ హియర్. మన నెక్ మీద అప్లై చేసిన తర్వాత అది చాలా బ్లెండ్ అయితే ఆ షేడ్ మన ఫేస్కి సూట్ అవుతుంది. డైరెక్ట్లీ ఫేస్కి అప్లై చేయమని ఎవరు చెప్పరు. టెస్టర్ని మనం ఎప్పుడు ఇక్కడ కాకుండా ఇక్కడ అప్లై చేయండి, నెక్ దగ్గర, స్కిన్ దగ్గర. సో ఇందులో కూడా చాలా షేడ్స్ ఉంటాయి. ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కాంపాక్ట్ యూస్ చేయాలంటే ఐ సజెస్ట్ దెమ్ అందులో విటమిన్ సి. ఇది మమా ఎర్త్ గ్లో సిరమ్ ఫౌండేషన్, మమా ఎర్త్ ఇది. ఇందులో వైటమిన్ సి ఉంది. వైటమిన్ సి ఉంటే మనకి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది మన ఆ పోర్స్ నుంచి. ఈవెన్ యూ అప్లై ప్రైమర్ ఆల్సో, ప్రైమర్ 50% మనకి ఆయిల్ రాకుండా స్టాప్ చేస్తుంది. ఆయిలీ స్కిన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఆయిలీ స్కిన్. సో ఆ ప్రైమర్ అప్లై చేసిన తర్వాత మీరు ఏదైనా ఫౌండేషన్ చూస్ చేసుకుంటున్నప్పుడు యూ చూస్ వైటమిన్ సి. ఆ వైటమిన్ సి ఉన్న ఫౌండేషన్ ఏదైతే ఉందో అది మ్యాజిక్ లాగా యూజ్ అవుతుంది. మమా ఎర్త్ ఇది నేను చెప్తున్నాను. ఏదైనా ఫౌండేషన్ చూస్ చేసుకుంటున్నప్పుడు వైటమిన్ సి మాత్రం చూడండి. ఐ హ్యావ్ ఆల్రెడీ షోన్ యూ దిస్, మై ఫేవరెట్, totally worth product, totally worth, money saving product. ఇది just 225. I got it for just 225. మీరు చూడొచ్చు. ఈ మిడిల్లో ఉన్న ఆరెంజ్ షేడ్ ఏంటంటే ఫస్ట్ కలర్ కరెక్టర్ ఆరెంజ్. ఈ ఆరెంజ్ని మీరు ఏం చేయాలంటే, ఎక్కడైతే మీకు డార్క్ స్పాట్స్, అండర్ ఐ డార్క్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మీరు ఆ కలర్ కరెక్టర్ని అప్లై చేసుకుంటారు. అది అప్లై చేసుకున్న తర్వాత అకార్డింగ్ టు యువర్ స్కిన్ షేడ్, ఓకే, స్కిన్ షేడ్ లైక్ మీరు డస్కీ కలర్ ఉంటే
జస్ట్ అ మినిట్. A few moments later. సో గైస్ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఎక్కడున్నాను? కలర్ కరెక్టర్ దగ్గర కదా. వేర్ ఇట్ ఈస్ కలర్ కరెక్టర్. ఆ కలర్ కరెక్టర్ని మీరు ఎక్కడైతే డార్క్ స్పాట్స్ లైక్ పింపుల్స్ ఉన్న పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత కూడా మీకు ఆ స్పాట్స్ అనేవి ఉండిపోతాయి ఫేస్ మీద. ఆ పింపుల్స్ని హైడ్ చేయడానికి, ఆ పింపుల్స్ని ఆ డార్క్ స్పాట్స్ని హైడ్ చేయడానికి మనకి ఆరెంజ్ కలర్ కరెక్టర్ని యూజ్ చేయాలి. అది అప్లై చేసిన తర్వాత అకార్డింగ్ టు యువర్ స్కిన్ షేడ్, లైక్ ఇఫ్ యు ఆర్ డస్కీ కలర్, వైట్ కలర్ ఏదైతే ఉందో ఆ షేడ్ ప్రకారం మీకు మీ స్కిన్ టోన్ ఏదైతే ఉందో ఆ స్కిన్ టోన్ బట్టి మీరు ఆ కలర్ కరెక్టర్ రాసిన దాని మీద మళ్ళీ యూ హ్యావ్ టు అప్లై దిస్. ఇదంతా అప్లై చేసిన తర్వాత, సో ఇది అప్లై చేసిన తర్వాత కాంపాక్ట్ మనం రాసుకున్న ఫౌండేషన్ ఈ హీట్కి అది మెల్ట్ అవ్వకుండా ఉండాలి. మన మేకప్ కొంచెం ఎక్కువసేపు వరకు లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ కాంపాక్ట్ పౌడర్. చాలామంది కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయరు, అంటారు మాకు కాంపాక్ట్ పౌడర్ ఇష్టం, వాళ్ళ మేకప్ తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో నేనైతే ఇక్కడ యూజ్ చేస్తున్నాను అగైన్ లాక్మీ. నా ఫేస్కి, నా స్కిన్కి, నా స్కిన్ టైప్కి అంతా నాకు లాక్మీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను లాక్మీయే యూజ్ చేస్తాను. సో నా షేడ్ వచ్చి 01 క్లాసిక్ ఐవరీ. నా స్కిన్ షేడ్ ఉన్న వాళ్ళకి నేను రికమెండ్ చేస్తాను 01 క్లాసిక్ ఐవరీ. ఏదైనా కూడా లైక్ లాక్మీలోని కాంపాక్ట్లోని 01 షేడే యూజ్ చేయండి. అండ్ నేను ఇంకొకటి చెప్పాను కదా, లైక్ ఫర్ ఆయిలీ స్కిన్ విటమిన్ సి, ఆ వైటమిన్ సి ఉన్న కాంపాక్ట్ పౌడర్ ఇది కూడా. అది ఫౌండేషన్ అప్లై చేసిన వెంటనే కాంపాక్ట్ పౌడర్ కూడా మీరు అప్లై చేసుకోవాలి ఆల్ ఓవర్ ద ఫేస్. ఎక్కువ లైక్ నార్మల్ పౌడర్ లా కాదు, కొంచెం టచ్అప్ లాగా ఇలా ఇలా టచ్ చేసుకొని ఇస్తే మీ మేకప్ అన్నది బాగా సెట్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ ఐస్. స్టార్టింగ్ విత్ ద ఐబ్రో. ఐబ్రోస్ ఎప్పుడు కూడా మనము పెన్సిల్ అయితే యూస్ చేయదు. ఆ హైలీ సజెస్ట్ డోంట్ యూస్ పెన్సిల్. పౌడర్స్ వస్తున్నాయి, నా ఒక వీడియోలో నేను చూపించాను. ఆ బ్రష్ యూస్ చేసి మనం ఎలా అయితే ఐబ్రోస్ని షేప్ చేసుకోవాలో చూడండి, నేను చక్కగా షేప్ చేశాను. సో లింక్ టు యువర్ ఐబ్రో షేప్ మీరు ఆ ఐబ్రో పౌడర్ని అయితే అప్లై చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఐ షాడో ప్యాలెట్. ఇది ఇగ్నోర్ దిస్ ఇది ఎక్కడో పోయింది. సో ఇది చాలా అఫోర్డబుల్ ఐ షాడో ప్యాలెట్. ఇందులో మనకి న్యూడ్ కలర్స్ వస్తాయి, పీచ్ కలర్ ఉంది, పింక్ కలర్ షేడ్ ఉంది. సో దట్ ఈస్ హార్డ్లీ ఇనఫ్. న్యూడ్, పింక్, పీచ్ అవి ఉంటే చాలు మనకి. సో ఈ ఐ షాడో ప్యాలెట్ ఇది చాలా అఫోర్డబుల్. ఇట్ ఈస్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. కాజల్, నా ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ కాజల్. ఇది మిడ్ నైట్ కోల్ కాజల్. ఇది రెనీ కంపెనీది. ఇది అసలు స్మడ్జ్ ప్రూఫ్, చాలా డార్కిష్ కలర్లో ఉంటుంది ఇది అండ్ చాలా బాగుంటుంది. చూస్తున్నారా, చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ ఈజ్ మస్కారా. మస్కారా ఎందుకు యూస్ చేస్తారంటే మన ఐలాషెస్ వాల్యూమ్ ఇవ్వడానికి మస్కారా. మన ఐస్కి కాజల్ అండ్ మస్కారా ఈజ్ హార్డ్లీ ఇనఫ్. యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ బోత్ ద ఐస్. ఇది వితౌట్ మస్కారా అండ్ ఇది విత్ మస్కారా. మిర్రర్ ఉంటే ఇంకా బాగా అప్లై చేసేదాన్ని మస్కారా. సో మళ్ళీ మేకప్ స్టెప్స్ రిపీట్ చేసేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ ఈజ్ మాయిశ్చరైజర్ అండ్ నెక్స్ట్ ఈజ్ సన్ స్క్రీన్ తర్వాత ప్రైమర్ తర్వాత ఫౌండేషన్ తర్వాత కలర్ కరెక్టర్. కలర్ కరెక్టర్, కన్సీలర్, కాంపాక్ట్, ఐస్కి వచ్చేసి ఐబ్రో పౌడర్, కాజల్, మస్కారా. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఒకటి చూపించడం మర్చిపోయాను. ఈ ప్రోడక్ట్ దిస్ ఈజ్ ఫ్రమ్ జూడియో. ఇది జస్ట్ నార్మల్గా చాలా ట్రెండీ, ఎక్కడ చూసినా ఇది చాలా విన్నాను, స్టిక్ ఫౌండేషన్ అని చెప్పి. సో ఇది ఫ్రమ్ జూడియో, చాలా అఫోర్డబుల్, లైక్ 150 బిలోనే. బట్
చాలా హైలీ రికమెండ్, అండర్ బడ్జెట్, చాలా బాగుంటుంది ఈ ఫౌండేషన్. దిస్ ఈజ్ స్టిక్ ఫౌండేషన్ ఫ్రమ్ జూడియో. ది క్రీమీ బేస్డ్ ఈ ఫౌండేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. యూ కెన్ సీ ద గ్లో, ఎంత ఫ్లాలెస్గా ఉంది కదా. యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఆల్సో. చూసారా, కాంపాక్ట్ ఉన్న షేడ్ ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. చాలా అఫోర్డబుల్ ఫౌండేషన్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ లిప్స్టిక్. మన ఫేస్కి లిప్స్టిక్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు. లిప్స్టిక్ ఇది మ్యాటే ఫినిష్ వస్తుంది. ఇది మ్యాటే ఫినిష్ అండ్ లిప్ గ్లాస్. ఇది కూడా నా ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ లిప్స్టిక్ ఇది. సో అంతే. సో మేకప్ లిప్స్టిక్తో ఫైనల్ అయిపోయింది. బట్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ హైలైటర్. ఇది చాలా అఫోర్డబుల్ హైలైటర్. ఇది కూడా ఫ్రమ్ స్విస్ బ్యూటీ. ఇందులో మనకి ఆల్ షేడ్స్ ఉంటాయి. ఇది మనకి పర్సనల్గా లైక్ ఐ షాడో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇందులో 5 బ్రిక్స్ ఉంటాయి, 5 షేడ్స్ ఆఫ్ బ్రిక్స్. నేను మీకు చూపిస్తాను, చూస్తున్నారా. చాలా అంటే చాలా అఫోర్డబుల్. ఇది అండర్ 350. ఐ షాడోగా మనం యూస్ చేసుకోవచ్చు, హైలైటర్గా మనం యూస్ చేసుకోవచ్చు. సో అఫోర్డబుల్ హైలైటర్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రమ్ స్విస్ బ్యూటీ, హుడా బ్యూటీ, ఇవన్నీ కూడా చాలా అఫోర్డబుల్ రేంజెస్లోని మనకి దొరికేస్తాయి. మేకప్ అంటే ఎవరు భయపడొద్దు ఫర్ ద ప్రైజెస్. సో మినిమల్ మేకప్ మనం చేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ రేంజెస్లోని. కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి అండ్ ఫర్ ఆల్ ద స్కిన్ టైప్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. స్కిన్ టోన్ ఎవరెవరికైతే కొంచెం డార్క్ షేడ్ ఉన్న వాళ్ళు కూడా మేకప్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ హెసిటేషన్. ఐ హోప్ మీకు వీడియో కంపల్సరీ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు మేకప్ రిలేటెడ్ ఆర్ స్కిన్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ప్లీజ్ లెట్ మీ నో, సో దట్ నెక్స్ట్ వీడియోలో అది నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఈ వీడియోలో మనం చాలా మాట్లాడుకున్నాం, లైక్ కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్. అసలు స్కిన్ టైప్స్ని ఐడెంటిఫై చేసేది ఎలా, హౌ టు ఐడెంటిఫై అవర్ స్కిన్ టైప్. సో దీని మీద కూడా నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను. మన స్కిన్ టైప్ ఏంటి, దాన్ని మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి, అండ్ మన ఫేస్ మీద ఏమైనా పింపుల్స్, పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్ ఇవన్నీ క్లియర్ చేసుకుని హౌ టు అచీవ్ అ క్లియర్ స్కిన్, అది నేను వీడియో పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ బై. ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అండ్ సీ యూ సూన్. బాయ్.